హాయ్ అండి. సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఇంక పచ్చళ్ళు అందరూ పెడతారు కదా! నాకైతే అస్సలు ఇవి నిలవ పచ్చళ్ళు తయారు చేయడం రాదు. మా అక్కల అత్తయ్య అయితే చాలా చేస్తారు. ఆవకాయ అయినా, ఇలాగ టమాటా పచ్చడైనా. ఈ టమాటా పచ్చడి మా అక్కల అత్తయ్య అయితే నాకు ఇచ్చింది 1 మంత్ బ్యాక్ ఇచ్చింది. కావలసినప్పుడు తాలింపు వేసుకోమని చెప్పేసి 1 మంత్ నుంచి ఫ్రిడ్జ్‌లో పెట్టి స్టోర్ చేస్తున్నాను. ఇంకా అలా పచ్చడి అలాగ ఉంటే పాడైపోద్దని చెప్పి ఈరోజైతే తాలింపు అయితే వేసేసాను. మేము ఈ తాలింపులో అయితే ఇంగువ అయితే యాడ్ చేసుకోలేదు. మాకు ఇష్టం లేదు, అందుకే యాడ్ చేయలేదు. తాలింపు మొత్తం చల్లారిన తర్వాత టమాటా పచ్చడి అయితే యాడ్ చేసుకున్నాను. ఈ టమాటా పచ్చడి ఫ్రిడ్జ్‌లో పెట్టిన వల్ల కొంచెం గట్టిగా ఉంది. ఆయిల్ వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు వేస్తే బాగుంది అనిపించింది. ఆ తర్వాత కొంచెం ఆయిల్ కూడా తగ్గింది. తర్వాత మరగబెట్టి చల్లార్చిన తర్వాత నేను సీసాలో స్టోర్ చేసుకున్నప్పుడు ఇందులో ఆయిల్ అయితే మిక్స్ చేసుకుంటాను. అప్పుడు సరిపోతుంది. ఈ పచ్చడి ఇలా రెడీ అయ్యిందో లేదో ఇంకా ఫాస్ట్గా వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకొని, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, దాని కాంబినేషన్గా ఆమ్లెట్ వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. మాకైతే టమాటా పచ్చడి ఉంటే కంపల్సరీగా ఆమ్లెట్ వేసుకొని తింటాము. అంత ఇష్టము టమాటా పచ్చడి అంటే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెండిట్ల కాంబినేషన్తో. ఈ టమాటా పచ్చడి ఉంటే చాలు, మా బావకి ఇంకా ఎలాంటి కర్రీస్ కూడా అవసరం లేదంటారు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.